హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బయట తీసుకునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బయట తీసుకునే దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే చాలా బావుంటుందండి. చీజ్ గానీ, పిజ్జా సాస్ గానీ లేకుండా ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పిజ్జా రెసిపీ అనింది మన ఛానల్‌లో ఉందండి. నేను లింక్ అనింది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా పిజ్జా అనింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పిజ్జా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ఇలా మనకి బయట దొరికేస్తూ ఉంటుందండి ఇన్‌స్టంట్ డ్రై ఈస్ట్ అని. దీనిని హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి పావు టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్‌కి కొంచెం తక్కువలో గోరువెచ్చని వాటర్‌ని తీసుకోవాలండి. ఒకసారి ఈస్టు, పంచదార బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వాటర్ అనింది మరీ వేడి ఉండకూడదు. అలానే మరీ చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉంటేనే ఈస్ట్ అనింది యాక్టివేట్ అవుతుందండి. 10 నిమిషాలకైతే ఈస్ట్ అనింది చక్కగా పొంగేస్తుందండి. మంచి ఈస్ట్ అయితే. ఒకవేళ అది పొంగలేదనుకోండి ఆ ఈస్ట్ అనింది పాడైపోయినట్టు. తర్వాత 3/4 కప్ వరకు మైదా పిండి తీసుకోవాలి. దానిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, అలానే హాఫ్ టీ స్పూన్ వరకు బటరు, దానితో పాటే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా ఈస్ట్ అనింది చాలా చక్కగా పొంగింది. ఇప్పుడు ఈ ఈస్ట్ వాటర్‌ని మైదా పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ. ఈ పిండి అనింది మరి చపాతీ పిండి, పూరి పిండిలా గట్టిగా ఉండకూడదండి. కొంచెం చేతికి అంటుకునే విధంగానే ఉండాలి. తర్వాత ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి పిజ్జా బేస్ అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. 10 నిమిషాలైనా సరే వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూసారు కదా పిండిని ఇలా చెక్ చేస్తే మనం ఎంత సాగదీసినా చక్కగా సాగాలన్నమాట. పిండి కలిపే విధానాన్ని బట్టే ఉంటుందండి పిజ్జా బేసు, పిజ్జా టేస్ట్ కూడా. తర్వాత బౌల్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ మొత్తం పిండికి పట్టించి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 45 నిమిషాల నుంచి గంట వరకు నానితే సరిపోతుందండి. పిజ్జా కోసం ఇక్కడ స్వీట్ కార్న్, అలానే ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత అండి చూసారు కదా పిండి అనింది ఎంత చక్కగా పొంగిందో మనకి. ఇదంతా ఎయిర్ అండి. చూడండి పిండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. తర్వాత ఈ పిండిని ఇంకొక 5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిజ్జా బేస్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. పిజ్జా బేస్ అనింది మరీ లావు ఉండకూడదు. అలానే మరీ సన్నం ఉండకూడదు. మీడియంకి కొంచెం తక్కువలో ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఏ ప్లేట్‌లో అయితే పిజ్జా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్‌కి ఆయిల్ అప్లై చేసి పొడి పిండిని చల్లుకోవాలి. తర్వాత పిజ్జా బేస్‌ని జాగ్రత్తగా దానిలో పెట్టుకొని ఇలా చుట్టూ కార్నర్స్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఫోర్క్‌తో హోల్స్‌ని పెట్టుకోవాలి. తర్వాత ఇలా పిజ్జా సాస్‌ని కూడా అప్లై చేసుకోవాలండి పిజ్జా బేస్ మీద. ఈ పిజ్జా సాస్ అనింది హోమ్‌మేడ్ అండి. ఆల్రెడీ వీడియో ఉందండి. నేను లింక్ అనింది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. తర్వాత పైన కొంచెం చీజ్‌ని కూడా యాడ్ చేసుకొని మనకి కావాల్సిన విధంగా ఇలా వెజ్జెస్‌తో ఇలా డెకరేట్ చేసుకోవాలి. పిజ్జాకి సంబంధించి ఈస్ట్ గానీ, ఓరిగానో అలానే చిల్లీ ఫ్లేక్స్ కూడా మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గానే ఉన్నాయండి. ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో కొంచెం స్వీట్ కార్న్ కూడా పైన వేసేసుకొని తర్వాత ఇంకొంచెం చీజ్‌ని కూడా వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఇలా చిల్లీ ఫ్లేక్స్‌ని పైన వేసుకోవాలండి. మీ దగ్గర ఈ చిల్లీ ఫ్లేక్స్ కనుక అవైలబుల్‌గా లేకపోతే ఎండుమిర్చి ఉంటుంది కదండీ! దాన్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే కొంచెం ఓరిగానోని కూడా ఇలా చేత్తో మెదుపుకొని వేసుకోవాలి. ఈ ఓరిగానో మీ దగ్గర అవైలబుల్‌గా లేకపోతే ఒకవేళ మీ ఇంట్లో వామాకు ఉంటే కనుక దాన్ని నార్మల్‌గా డ్రైగా రోస్ట్ చేసుకొని పౌడర్‌లా చేసి కూడా వేసుకోవచ్చు. దాన్ని ఓరిగానో అంటారండి. ఇలా చేత్తో మెదుపుకోవడం వల్ల పిజ్జాకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. తర్వాత కొద్దిగా సాల్ట్‌ని ఇలా పైన చల్లేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వద్దు లైట్‌గా.
తర్వాత స్టవ్ మీద దోస పెనం పెట్టుకుని, ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని, పైన మూత పెట్టుకుని, స్టవ్ మీడియంలో పెట్టి ఈ దోస పెనాన్ని హీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాతండి చూడండి ఇలా పొగలు రావాలి మనం మూత తీయగానే. స్టాండ్‌కు బదులుగా మీరు ఏదైనా చిన్న గిన్నెన్నా బోర్లించి పెట్టుకోవచ్చు. డైరెక్ట్‌గా ప్లేట్ పెట్టేస్తే త్వరగా మాడిపోతుందండి పిజ్జా అనింది. అలా కాకుండా ఇలా స్టాండ్ మీద పెట్టుకుంటే మాడదనమాట. తర్వాత దానిలోకి జాగ్రత్తగా ఈ పిజ్జా ఉన్న ప్లేట్‌ని జాగ్రత్తగా దానిలో పెట్టుకొని, స్టవ్ మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాలు, తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక పావుగంట ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా చుట్టూ మనకి వేగినట్టుగా తెలుస్తుంది కదా! ఇలా ఉంటే మనకి కుక్ అయిపోయినట్టు. మీకు డౌట్ ఉంటే గనక చాక్‌తో అయినా, స్పూన్‌తో అయినా పిజ్జా బేస్‌ని మనం చెక్ చేసుకోవచ్చు కుక్ అయిందో లేదో. చీజ్ అంతా మెల్ట్ అయిపోవాలి. అలానే మనకి గోల్డెన్ కలర్‌లోకి చుట్టూ వచ్చేయాలండి. ఇలా అయితే పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆ దోస పెనంలోంచి ఈ పిజ్జా ప్లేట్‌ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. దానిలోనే వదిలేస్తే ఆ హీట్‌కి ఇంకా మాడిపోతుందండి. అంతేనండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పిజ్జా. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.